హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక కప్పు బియ్యంతో కొత్త రకం టిఫిన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే అట్టే కరిగిపోతుంది. లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళొచ్చు. రండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఈ కప్పుతో 2 కప్పుల వరకు బియ్యం తీసుకుంటున్నాను. నేను మనం ఇంట్లో వాడుకునే బియ్యాన్నే 2 కప్పుల వరకు బియ్యం తీసుకుంటున్నాను. ఇందులో వాటర్ పోసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ అన్నీ బాగా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా పలసంగా బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. 5 నిమిషాల వరకు బాగా ఆరబెట్టుకోవాలి. కదా, ఒక 5 నిమిషాల తర్వాత నిమ్మంతా ఆరిపోయింది. ఈ విధంగా ఉండాలి. ఆరబెట్టుకున్న బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ ఆయిల్ ఎందుకు వేసుకోవాలంటే మిక్సీకి వేసుకున్నప్పుడు ముద్దగా అవ్వకుండా ఉండేదానికి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బియ్యాన్ని వేసుకోవాలి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని రవ్వలాగా చేసుకోవాలి. ఈ రవ్వ మరీ సన్నగా చేసుకోకూడదు, మరీ లావుగా చేసుకోకూడదు, మీడియంగా ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల ఏరుశనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. 2 ఎండుమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాక 6 కప్పుల వరకు వాటర్ పోసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకు 3 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్ కానీ టమాటా కానీ ఏమీ వేసుకోలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేశాను. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని నీళ్ళు బాగా తెల్లేంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా తెల్లనివ్వాలి. ముందుగా మిక్సీకి పట్టుకున్న రవ్వను ఇందులో పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. ఈ విధంగా చిన్నగా రవ్వ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. రవ్వ పోసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలిపెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. రవ్వ లేకుండా బియ్యంతోనే ఇంట్లోనే చాలా సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, అడుగంటుతుంది లేకపోతే. కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, బియ్యపు రవ్వతో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ఎలా తయారయ్యిందో. ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.